ఇంకొక నెక్స్ట్ ఎక్కడండి మమ్మల్ని పిలవలేదు సార్, ఇది ఉందని అన్నా సరిగా ఈ ఖరీఫ్ సీజన్ స్టార్టింగ్ అవుతుంది కాబట్టి రైతులకి సబ్సిడీ మీద పరివర్తనాలు అప్లై చేయడం జరుగుతుంది. ఈ సీజన్ గాను రైతులకి ఈపీటీ 54 ఎంపీ 1060 ఎంపీ 1318 ఎంపీ 1224 అనే రకాలు సబ్సిడీ మీద అందజేయడానికి ఏపీసీ ద్వారా రావడం జరిగింది. ఈ పంచమ మండలంలో 280 క్వింటాల్స్ అన్ని ఆర్బిటీలో ప్లేస్ చేయడం జరిగింది. దీంట్లో ఎక్కువగా 13-18 క్వింటాల్స్ పీపీటీ 6 క్వింటాలు నుంచి 61 క్వింటాలు ప్లేస్ చేయడం జరిగింది. దీనికి కేజీకి 5 రూపాయల సబ్సిడీ, ఈ క్వింటాల్కి 500 రూపాయల సబ్సిడీ మీద రైతులకు అందించడం జరుగుతుంది. రైతులందరూ ఈ సబ్సిడీ సబ్సిడీ చేసుకోవాలని తెలియజేస్తున్నాము. ఎప్పటి నుంచి అందుబాటులో ఉంది సార్? ఈరోజు నుంచి ఎన్ఆర్ఎస్లు అందుబాటులో ఉన్నాయండి. ఇది అయిపోయిన తర్వాత ఇంకా ఫర్దర్గా రైతుకి కోరిక మాత్రం ఇంకా అవసరమైతే ఇంకా సుమారు ఎన్ని ఎకరాలు ఉన్నాయి సార్ మన వ్యవసాయం గురించి? బండిపల్లి మండలంలో సుమారుగా 14,000 ఎకరాల వరకు సాగు జరుగుతుందండి. ఎక్కువగా ఈ 13-18 రైతుని రైతులు చేయడానికి ఇష్టపడుతున్నారు కాబట్టి ఆ రైతుని ఎక్కువ అలాగే పవన్ కళ్యాణ్ గారు మరి మోడీ గారి సహకారంతో ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో తీసుకెళ్తా ఉన్నారు. అందులో భాగంగానే మరి మన అధికారంలో వచ్చిన దగ్గర నుంచి కూడా రైతులకు ఎటువంటి ఇబ్బందికి కలగకూడదనే లక్ష్యంతో మన ప్రభుత్వం పనిచేస్తాం. గత ప్రభుత్వం మనం చూసాం రైతులు ఏ విధంగా ఇబ్బంది పడ్డారో 5 సంవత్సరాలు అనేది మనం చూసాం. రైతులు ధాన్యాన్ని అమ్ముకుంటే డబ్బులు ఎప్పుడు పడితే తెలియనటువంటి పరిస్థితి. ఏదన్నా వరదలు కానీ వర్షాలు వచ్చి పంట పొలాలన్నీ కూడా మునిగిపోతే వాటికి ఇన్సూరెన్స్ కానివ్వండి, నష్టపరిహారం కానీ పడేటువంటి పరిస్థితి లేదు. రైతులు ప్రశ్నిస్తే వాళ్ళ మీద కేసులు పెట్టేటువంటి పరిస్థితి ఆ రోజు మనం కూడా చూసాం. కానీ మీ అందరి ఆశీస్సులతో ఈ రోజున ఒక మంచి ప్రభుత్వాన్ని మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి కూడా మరి రైతులందరికీ కూడా అనేక రకాలైనటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాన్ని మన రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉంది. ఈ రోజున మనం చూసాం, మన అధికారులు వచ్చిన వెంటనే మరి వర్షాల వల్ల వరదల వల్ల గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం కాలాలు కానివ్వండి, డ్రైన్లు కానివ్వండి పట్టించుకోకపోవడం వల్ల అన్నీ కూడిపోవటం వల్ల మరి కొద్దిపాటి వర్షాలకే అవన్నీ కూడా మునిగిపోతూ ఉంటే పొలాలన్నింటినీ వాటన్నిటిని కూడా ఇమీడియట్గా ఆ రోజున మరి చంద్రబాబు నాయుడు గారు ఆ డ్రైన్స్ ఏవైతేనే వాటన్నింటినీ కూడా మరి ఎమ్మెల్యేలందరికీ కూడా ఆదేశాలు ఇచ్చి ఆ డ్రైన్స్ అన్నింటినీ కూడా పూడికలు తీసే బాధ్యత ఆ రోజున అప్పచెప్పడం వల్ల రైతులందరూ కూడా ఇబ్బంది లేకుండా జరిగింది. అయితే కొన్ని పంట పొలాలు మునిగిపోయినప్పటికీ వాటన్నిటికీ కూడా మరి ఎన్యూమరేషన్ చేయించి వెంటనే అతి కొద్ది కాలంలోనే వాటన్నిటికీ కూడా నష్టపరిహారం అందించినటువంటి ఏకైక ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం. ఆ తర్వాత కూడా మరి మొదటి పంట మన రైతులందరూ కూడా అంటే గతంలో ఎన్నో ప్రభుత్వాలు వచ్చి కానీ మొట్టమొదటిగా ఈసారి వచ్చినటువంటి ఎన్డీఏ కూటమి అధికారులు వచ్చిన తర్వాత రైతులు ధాన్యాన్ని అమ్ముకోగానే 48 గంటల వాళ్ళ అకౌంట్కి డబ్బులు ఇస్తాం. 48 గంటలని చెప్పాం కానీ ఒక్క రోజులోనే ప్రతి రైతు అకౌంట్లో డబ్బులు పడినటువంటి సందర్భాలు మనందరూ కూడా చూసామంటే ఈ ప్రభుత్వం రైతుల పక్షపాతి కాదని చెప్పి మేము కూడా అడుగుతా ఉన్నాము. మీరందరూ కూడా మొన్ననే మనందరూ కూడా చూసాం, బట్టిలో పెట్టుకున్నటువంటి కార్యక్రమంలో కూడా మరి ఫార్మర్స్కి సంబంధించిన రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా రకరకాల పనిముట్లు పడి ఉన్న మనందరూ కూడా చూసాం. మరి మన నియోజకవర్గానికి సంబంధించి మన పెడన కానీ ఇక్కడ ఉన్నటువంటి బంటుమిల్లి కుర్చీల మండలాలకు ఆ రోజు కార్యక్రమం పెట్టిన సందర్భంలో చూసాం. మనకి జనరల్గా మండలానికి 1 రూపాయి వస్తే మనం పైన అధికారులు రిక్వెస్ట్ చేసి 8 రూపాయలు తెచ్చుకుని రైతు
రైతులందరూ కూడా అందించడం జరిగిందని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈ రోజున కూడా మరి వెంటనే రైతులందరూ కూడా సిద్ధమవుతూ ఉన్నారు కాబట్టి లక్ష్యంతో ప్రభుత్వం వెంటనే ప్రతి రైతు భరోసా కేంద్రానికి కూడా ఈ యొక్క విత్తనాలను కూడా పంపిణీ సరఫరా చేయడం జరిగింది. రైతులందరూ కూడా వెళ్ళి ఆ విత్తనాలని తీసుకోవాలని చెప్పేసి కూడా నేను కోరుతా ఉన్నాను. మరి ఏదైతే ఉందో కేజీకి 5 రూపాయల చొప్పున సబ్సిడీతోటి రైతులందరూ కూడా ఈ విత్తనాలు తీసుకుని మరి అందరూ కూడా వ్యవసాయం చేసుకోవాలని చెప్పేసి మీ అందరినీ కూడా కోరుకుంటూ మీ అందరి ఆశీస్సులు ఎప్పుడూ కూడా ఈ ప్రభుత్వానికి ఉండాలని చెప్పి మీ దీవెనలు ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని చెప్పేసి మరొకసారి తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించి మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు.